నీ ప్రాణ స్నేహితునికి నిజమైన యేసుక్రీస్తు గూర్చి చెప్పకుండా నీవు ఉన్నట్లయితే ఆ స్నేహితుడు హఠాత్తుగా మరణిస్తే నరకవేదనలో నుంచి రాసిన ఒక ఉత్తరమే మా ఈ చిన్ననాటిక. ఈవేళ ఆదివారం కదా. రైట్. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికైనా సంతోషం రాదు కానీ సినిమాకి వెళ్తే బా సూపర్ ఉంటుంది. ఓకే, సినిమాకి వెళ్దాం. అంతకంటే ముందు మన సినిమా పిక్చర్లో ఉన్నారు కదా, వారికి ఫోన్ చేద్దాం. సినిమా పిక్చర్లు ఫోన్ చేద్దాం. ఎవరికి? ఆ బాబీ గారు ఉన్నారు కదా, ఆడికి చేద్దాం. ఈ నెంబర్ ఎక్కడుంది? రే మామ ఎక్కడున్నారా? రే మా ఎక్కడున్నావు? హలో, సినిమాకే కదరా, వచ్చేస్తారా? ఓరే బాబు, ఉండొచ్చే కానీ అంత సినిమా పిచ్చి ఉండకూడదురా బాబు. నేను చెప్పకుండానే సినిమా అనేస్తున్నావు. ఎవరు అనుకుంటున్నావు ఇక్కడ? బాబీ, తెలుసు కదా. సర్లే టికెట్లు మార్నింగ్ బుక్ చేయమంటావా, ఈవినింగ్ బుక్ చేయమంటావా? ఈవినింగ్ ఎందుకు మామ, చలి ఎక్కువ ఉంటుంది కదా, మార్నింగ్ బుక్ చేసే, మార్నింగ్ వెళ్ళిపోదాం. అబ్బా సరే. మరి సుకుమార్ గారు ఎక్కడున్నారా? సుకుమార్ గాడా, నేను చూసుకుంటాను. 10 గంటలకల్లా థియేటర్ దగ్గరికి వచ్చేస్తాం. ఎందుకు, నీకు ఓకేనా? సరే, కరెక్ట్గా టైంకి వచ్చేయండి, ఓకేనా? మీరు లేట్ చేయకండి, అర్థమవుతుందా? కరెక్ట్గా 10 గంటలకల్లా టైంకి వచ్చేయండి. సరే మామ, సరే. ఓకే, బాయ్. హలో, చెప్పరా మామ. ఈ రోజు 10 గంటలకల్లా థియేటర్ దగ్గర వాలిపోవాలి. ఆ సినిమాకేరా మామ? కొత్త సినిమా అంట మామ, వస్తావు కదా 10 గంటలకి? అరే, నా దగ్గర డబ్బులు లేవురా మామ. డబ్బుల గురించి ఎందుకు మామ, దిగులు మనకి ప్రసాద్ గడు ఉండగా. సరేరా మామ. ఓకే, కలుద్దాం, బాయ్. బాయ్ రా మామ. వీళ్ళిద్దరు అయిపోయారు, ఇంకా ఎవరున్నారబ్బా? యాండ్రీ గారు ఉన్నారు కదా, యాండ్రీ గారికి ఫోన్ చేద్దాం. లిఫ్ట్ చేయట్లేదేంటి? గేమ్ స్టార్ట్ అయిపోయిందిరా. ఒరే రారా రే, గేమ్ స్టార్ట్ అయిపోయిందిరా. ఏటహా ఈడిప్పుడు ఫోన్ చేస్తున్నాడు. హలో, ఫోన్ పెట్టు, మేము గేమ్ ఆడుకోవాలి. సీరియస్గా గేమ్ ఆడుతున్నా, డిస్టర్బ్ చేయక మమ్మల్ని. ఓరే బాబు, చెప్పేదనరా బాబు. ఫాస్ట్గా చెప్పరా బాబు, మాకు టైం లేదు, గేమ్ ఆడుకోవాలి. బాబు సరే కానీ ఈరోజు సినిమాకి టికెట్లు బుక్ చేస్తున్నా, వస్తావా? మాకు ఫోన్ ఉంటే చాలరా, మేము సినిమాకి ఏం వెళ్ళాం. మాకు ఫోన్తోనే బెస్ట్ రా, మేము ఫోన్లోనే చూసుకుంటారా, మాకు ఫోనే ప్రపంచం. ఓరే నాయన, రారైతే మీరు. ప్రమోద్ గారు ఎక్కడున్నారా? రే, నేను ఈ పక్కన ఉన్నానురా. మేమిద్దరం అక్కడే కలిసి చచ్చినీడు. మేము సినిమాలు కట్టం రావురా, మేము గేమ్ ఆడుకుంటున్నాం. మాకు ఫోనే ప్రపంచం. అయితే రారా మరి. అయితే మేము రావురా, ఇది ఫోన్ కట్ చేసి ఏదో డిస్టర్బెన్స్ చేయడు. అమ్మ ఎదవలారా, కట్ చేసాడు. చావండి ఎదవలారా. ఇంకెవడున్నాడు ఫోన్ లిస్ట్లో చూస్తే? మన నిక్కోగా ఉన్నాడు కదా మనోడు. మన నిక్కోగాడు కాదు, ముందు విశ్లీ గాడికి చేద్దాం. ఆడు ఏం చేస్తున్నాడో చూద్దామే, దాని తర్వాత నిక్కో గాడికి చేద్దాం. ఓకే. అర్థం కనిపించట్లేదు ఏంటిది? అర్థం లేకపోతే ఏంటి? ఆ 2 సార్లు ఎత్తలేదు, ఈడు ఎప్పుడు ఎత్తుతాడో. ఈ ఫోన్ ఎత్తడు, 2 సార్లు చేస్తున్నాడు, ఏటహా. హలో చెప్పరా. అరే మామా, చెప్పరా. ఏరా బాబు, ఫోన్ ఎత్తట్లేదురా బాబు. అది కొంచెం బిజీగా ఉన్నాను రా. సరే గానీ
ఈ రోజు సినిమాకి వెళ్తున్న టికెట్లు బుక్ చేస్తున్నా, వస్తావేటి? సినిమాకా బుక్ చేసేలే ఆ. టికెట్స్. వస్తాను. చేసానా? ఒరే వస్తావైతే? వస్తాను రా. ఒరే మా ఫోన్లో వస్తానరా బాబు, హ్యాండ్ అవ్వకండ్రా. నేను ఎందుకు ఇస్తాను రా మామ హ్యాండ్. ఫోన్ లిఫ్ట్ చేస్తానులే. రారా బాబు నువ్వు, సరేనా? ఉంటానైతే. ఓకే బాయ్. బాయ్. ఇంకా మిగిలినవాడు నిక్కో. ఓకే మై బాయ్. హలో మామా, ప్రసాద్ చెప్పరా. ఎక్కడున్నారా? రే టికెట్లు బుక్ చేస్తాను రా, వచ్చేస్తున్నావు కదా? రే ఈ రోజు ఆదివారం రా. 10 to 12 నాకు బిజీ షెడ్యూల్ రా. ఈ రోజు ఎవరైనా బుక్ చేసావు? ఒరే బాబు అట్లా అంటున్నావేంట్రా, అలాగ అంటున్నావేంట్రా బాబు? నాకు ఈ రోజు అంత పెద్ద షెడ్యూల్ ఏముందిరా బాబు నీకు? అవన్నీ నీకు ఎందుకురా బాబోయ్. సరే అయితే మరి రావైతే. రాన్రా. సరే అయితే కొదాఫీస్. ఎంఆర్ ఆఫీస్. మంచోడ్రా బాబు వీడు, సరిపోయింది ఇద్దరికి. ఓరే బాబు టైం అయిపోతుంది థియేటర్కి. రండ్రా బాబు, సినిమా టైం అయితే వేస్తున్నాడు. వచ్చేసావురా. ఈ రోజు థియేటర్లో రచ్చ రచ్చ చేయాలి. అరే ఇంకా స్టార్ట్ చేయలేదేట్రా, సినిమా స్టార్ట్ చేయండి. ఒరే మీరు కొంచెం సైలెంట్గా ఉండండి రా, చేస్తారు. ఎందుకు వచ్చారా బాబు? సినిమా చూడడానికి వచ్చావా, కూర్చోడానికి వచ్చావా? సరిపోయారా బాబు ఇద్దరికి. సినిమా వేస్తున్నారు నన్ను. వేసారా వేసారు, టైట్ అడిందిరా. హీరో వచ్చారా, హీరో. ఒరే నాకు రావట్లేదురా, వచ్చి అమ్మ బాబు, హీరో ఎంట్రన్స్ ఏమన్నా ఉందరా బాబు? ఎవరు కొట్టాడే కానీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. భలే సరిపోయారు ఇద్దరునే. నువ్వు ఎందుకు వచ్చావురా? అంత డిస్టర్బ్ ఉంటే దూది పెట్టుకోరా, మేము ఎంజాయ్ చేస్తారా. సినిమాలోనే ఎంజాయ్మెంట్ ఉంది. సైలెంట్ కూర్చోరా బాబు. చూస్తున్నాను బాబు, నేను చూస్తున్నాను. మరి ఆ మూమెంట్ చూసావు ఎలా ఉందో? ఏం ఎంజాయ్ చేస్తున్నారు? టికెట్ డబ్బులు వేస్ట్ నీకు, వేస్ట్. టికెట్ డబ్బులు వేస్ట్ రా బాబు నీకు. వేరే వాళ్ళని తీసుకొద్దాం కదరా. సైలెంట్ కూర్చోను. ఒరే ఒరే రే ఉన్న హీరోయిన్ ఎంటర్ వస్తుంది, హీరోయిన్. ఆహా అబ్బా. హీరోయిన్ లుక్స్ ఏమి ఉన్నాయి మామా? బాగుంది కదా హీరోయిన్? బాగుంది. తమనగాడు మంచి బీజం కొట్టాడు రా. ఆహా సరిపోయింది. అయిపోయిందిరా సినిమా. సూపర్ ఉందా? క్లైమాక్స్ సీన్ సూపర్ ఉంది మామా. సూపర్ ఉందిరా. ఏటా క్లైమాక్స్ బాబోయ్ మామూలుగా లేదు మామా. బాగానే ఉంది, దాంట్లో సూపర్ ఏముందిరా. ఇలా రండి. అలా ఎక్కడికి రా? ఇలా రండి రా. అలా ఎందుకు ఇలా చూచారా బాబు, ఎటు నుంచి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలా? నువ్వు నీ ఫింగర్ ప్రింట్. సర్లే మామ, ఏమనుకోకు. రే మీ పిచ్చి తగ్గదురా బాబు. ఛే నీతో రామరాబాబు ఇంకెప్పుడు. హలో చెప్పరా. ఎక్కడున్నావురా? షాపింగ్కి వచ్చానురా, ఆఫర్లు ఉన్నాయని. ఎంతసేపు ఆ షాపింగ్ పిచ్చేయండిరా బాబు నీకు. రే నన్ను ఏమన్నాను కానీ నా డ్రెస్సింగ్ స్టైల్ ఏమనుకురా. మన ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెర్చ్ చేస్తాం. సర్లే కానీ నీకు ఓ విషయం చెప్పాలరా. చెప్పరా. అది ఆగాకు, నేను చెప్తాను ముందు, నువ్వు చెప్పుకో. అది నా స్కిన్ బాగా టైన్ అయిపోతుందిరా ఈ మధ్య. అది ఏం క్రీమ్ వాడితే బాగుంటుంది అంటావరా? నాకేం తెలుసురా వాటి కోసం నన్ను అడుగుతున్నావు నువ్వు. సర్లే నేను అదో చూసుకుంటానులే. నీకోటి చెప్పాలరా. సరే చెప్పరా. ప్రసాద్ గారు ఫోన్ చేశాడరా నీకు? చేసాడురా. మరే సినిమాకి వెళ్ళావా? మూవీకి రమ్మన్నాడు కానీ నేను ఎగ్గొడుతున్నా రాననేసి. నీ పని బాగుందిరా, బాగానే ఎగ్గొడేసో. సరే నీ పిచ్చి అయిపోయాక సాయంత్రం మన వాళ్ళందరినీ తీసుకుని మన అడ్డాకు వచ్చే కలుద్దాం. సరే.
ఏరా బాబు మమ్మల్ని ఇక్కడ రమ్మన్నావు ఎందుకురా? రేపు ఎగ్జామ్ పెట్టుకుని మీరు సినిమాకి వెళ్తున్నారా? రేపు ఎగ్జామా? ఏ ఎగ్జామ్ రా? తెలుగా? ఏ ఫిజిక్స్ రా? ఫిజిక్సా? కామర్స్ రా బాబు. కామర్స్. రేపు ఏ ఎగ్జామ్ నాకేం తెలియదురా బాబు. సార్కి తెలిసిందంటే నన్ను చిత్తకొట్టేస్తారు. ప్రసాద్ రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ రా. రేపు మ్యాథ్సా? మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టుకుని మీరు సినిమాకి వెళ్తున్నారు. మ్యాథ్స్ అంటారు, తీయండ్రా మ్యాథ్స్ అంటారు. మ్యాథ్స్ అంటారు. రే మ్యాథ్స్ అవుతారా ప్రాక్టీస్ చేస్తారా? మ్యాథ్స్ చదవరా? మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీసా? రే పెన్నలు లేవురా? పెన్ ఎందుకు? కోడు 1 2 3 3 తర్వాత 5. నీ బాగా వచ్చిరా లెక్కలు నీకు? మ్యాథ్స్ చేస్తున్నారా ఇంకేమైనా చేస్తున్నారా మీరు? లేదురా బాబు మ్యాథ్స్ చేస్తాం మ్యాథ్స్. కానీ మార్నింగ్ సినిమా. ప్రసాద్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా? ఆ పండు మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టుకుని ఏంట్రా మీరు ఈ పాటలు అన్నీ? ఏమనుకో చదవం ఏమనుకో. చిట్టి జిబక్, చిలకమ్మ సుకుమారావు కొట్టిందా తోటకెళ్ళావా? ప్రసాద్ రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఏంట్రా మీరు? చదివేస్తావురా? రేపు ఏం రాద్దామని మీరు? తోటకెళ్ళావా? పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుడికి మింగామా? రేపు ఏం రాస్తారా మీరు అందరూ ఎగ్జామ్లోని? 1 1 2 2 2 4 వచ్చాడమ్మా వచ్చాడు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2ab అలా వచ్చిందిరా? రాత్త వచ్చిందిరా. ఈ అయ్యే పనులు కనిపించట్లేదు. మెంటల్గా స్ట్రెస్ రావట్లేదు. ప్రసాద్ చదవండిరా బాబు. వచ్చాడమ్మా టాపర్. చదివండి రా గమ్మ చదవండి. చదువుకోండి ఎందుకు వచ్చిందిరా? చదువుకో. కానీరా పొద్దున మాత్రం భలే చదువు. ఏ ప్లస్ బి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా వెస్లీ తోటకెళ్ళావా పండు తెచ్చావా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా చిట్టి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఏంట్రా మీరు అంతానే? నిజంగా చిత్తి దగ్గరికి వెళ్ళలేదురా? ఆ చిట్టి దగ్గరికి వెళ్తే ఏంట్రా రేపు ఎగ్జామ్ ఉందిరా మీరు ఏం రాద్దామంటారా? ఆడికి చిట్టి బాగా అలవాటు అయిపోయిందిరా. నిజం చెప్పేసాను రా ఏమనుకోకు. చదవం. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా పండు ఏ పండు? ఎంత చెప్పినా ఎక్కట్లేదా? ఇదేంట్రా టాపర్ ఫోన్ చేస్తున్నాడు నాకు? స్పీకర్లో పెట్టి మాట్లాడు మావా. హలో హలో ఎరా ఫోన్ చేస్తాను నాకు ఈరోజు. ఏం చేస్తున్నారు అందరు కలిసి? రేపు ఎగ్జామ్ ఉంది కదరా కూర్చుని చదువుకుంటున్నా అందరూనే. ఊరుకుంటారా బాబు, ప్రసాద్ కూడా మీ అందరినీ పాడు చేసేస్తాడు. ఆడెందుకురా మమ్మల్ని పాడు చేస్తాడు? మీకు తెలియట్లేదు బాబు, ప్రసాద్ కూడా పెద్ద ఎదవా. ఆడు మంచోడే రాడు, కాకపోతే అలా తిరుగుతాడు అంతే. ఒకసారి ఆడు మొఖం చూడు, మంచోళ్ళ కనిపిస్తాడు నీకు ఎప్పుడన్నా? అసలు అది చదివే ముఖమైనా ఆడిది. ఎప్పుడు చూడు సినిమాలు షికార్లని అందరినీ పాడు చేస్తూ ఉంటాడు. నువ్వు ఆడితో తిరిగి పాడైపోతున్నావురా నీకో. అలా ఏం కాదురా, మంచోడే రాడు. ఎవరికి చెప్తున్నారా నువ్వు మంచోడు అని? ఆడు ఎలాంటాడో అందరికీ తెలుసు. ఏమరు బాబు, మీ చావు మీరు చావండి. ఆ ప్రసాద్ కూడా మీ అందరినీ పాడు చేస్తున్నాడు. నా చదువు నేను చదువుకుంటాను. బాయ్. ఆడేమంటున్నాడు? ఆడు మాటలు పట్టించుకోకరా నువ్వు. వాడు మాటలు ఎందుకు పట్టించుకుంటావు? ఆడు నన్ను తిడుతుంటే నువ్వు బుర్ర ఒప్పున్నావు. ఆడికి ఏదో తెలుగు మాట్లాడుతున్నాడు రా. అంటే నేను నిజంగా పాడు చేస్తున్నా. నువ్వెందుకురా మమ్మల్ని పాడు చేస్తావు? నేను మాట్లాడినప్పుడు మాట్లాడకు. అర్థమవుతుందా? ఆడు ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంటే
అంతేలేరా అంతేలేరా ఒరే మీరైనా నేను చెప్పండి రా, ఏ తెలుగు మాట్లాడేసాడు. ఎవరు మాట్లాడరు, నేను మాట్లాడదు విను. అంటే నువ్వు నిజంగా నా వల్ల నువ్వు ఫెయిల్ అవుతున్నావు, చెడిపోతున్నావు. ఒరే ఆడి మాటలు నువ్వు ఎందుకు రేయ్, పట్టించుకుంటున్నావు? ఇది సీరియస్ రేయ్, ఇది సీరియస్. నా వల్ల నువ్వు ఫెయిల్ అవుతున్నావు, నా వల్ల నువ్వు చెడిపోతున్నావు. ఆ? చెప్పండి రా మీరైనా అలా చూస్తారేంటి? ఏట్రా, నా వల్ల నీ చదువంతా పాడైపోతుంది. ఆ? ఏట్రా నువ్వు నా వల్ల నువ్వు చెడిపోతున్నావా? ఇప్పుడు ఏట్రా ఏంటి? నువ్వు ఇప్పుడు ఎందుకురా ఏంటి? సీరియస్ తీసుకుంటున్నాడు మాటలు? నేను తీసుకుంటానా, సీరియస్ తీసుకుంటానరా. అన్ని మాట్లాడుతుంటే నువ్వేం ఊరుకుంటున్నావు? నా వల్లే నువ్వు చెడిపోతున్నావు, నా వల్లే నువ్వు పాడైపోతున్నావు. ఎవరో మాటలు నువ్వు ఎందుకురా నమ్ముతావు? ఎక్స్ట్రా మాట్లాడకో. ఇంకోసారి నీతో మాట్లాడితే ఒరే ప్రసాద్, జీవితంలో నా మొక్క ఒరే. చూపించండి రా. పోరా. ఒరే వాడు ఎవడన్నా ఆపండి. నన్ను ఆపకండి రా. నన్ను ఆపకండి. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? నన్ను ఆపకండి రా. హలో హలో, అపోలో హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. ఎవరండి మీరు? నేను అసిస్టెంట్ డాక్టర్ మాట్లాడుతున్నానండి. డాక్టర్ ఎందుకని నాకు ఫోన్ చేశారు? అది ప్రసాద్ మీకు ఏమవుతారండి? ప్రసాద్ మా ఫ్రెండేనండి. అవునండి, అయితే ప్రసాద్ ఇప్పుడే చనిపోయాడండి. ప్రసాద్ చనిపోవడం ఏంటండి? యాక్సిడెంట్లో చనిపోయాడండి. అయ్యో మా ప్రసాద్కి ఎందుకు అలా అయింది? బాడీ వార్డ్ నెంబర్ 16లో ఉందండి, ఒకసారి మీరు రండి. ఒరే ప్రసాద్, ప్రసాద్ ఎందుకురా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఒరే అరే ఊరుకోరా, ఒరే నా వల్ల వెళ్ళిపోయాడు రా వాడు. మనకి ఇలా జరుగుతుందని తెలియదు. ఒరే నా వల్ల చనిపోయాడు రా. అరే అలా ఉండకరా, ఒరే నా వల్ల వాళ్ళకి అలాగే అయ్యిందిరా. ఊరుకోరా, ఇంకా ఒరే నా వల్ల కాదురా, నేను రాలేనురా. రారా, ఇంకా పద, వెళ్దాం. ఒరే ప్రసాద్, ఒరే ప్రసాద్ లగరా, ఒరే ప్రసాద్ లగరా, ఒరే ప్రసాద్ అమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకురా లగరా. ఒరే ప్రసాద్ ఇంకెప్పుడేమనరా లగరా. ఒరే ప్రసాద్, ఒరే ప్రసాద్ లగరా, ఒరే ప్రసాద్ లగరా. ఒరే ప్రసాద్, ప్రసాద్, ప్రసాద్. నేను కనీసం ఫోన్ ఖర్చు సరిపోను. నేను నా వల్ల అలా జరిగింది. ఒరే నా వల్లరా, నేను ఫోన్ కట్ చేసినా సరిపోనురా. ఒరే నా వల్ల కాదురా, నా వల్ల అలా జరిగిందిరా. నేను మామూలుగా ఉంటానురా. ఒరే నేనేం తెల్లండిరా. ఒరే ప్రసాద్, ప్రసాద్, ఒరే ప్రసాద్ నా వల్ల నీకు అలా అయిందిరా. ఒరే ప్రసాద్, నీకో నీకో నేను ప్రసాదం రా, నన్ను లోపలికి రానివ్వటం లేదు. నేను నిజమైన యేసుక్రీస్తుని అంగీకరించలేదని నన్ను బయటికి ఇంటేశారా నీకు? ఆ నిజమైన యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించావు, నాకు విషయం తెలియదు. నాకెందుకు ఎలా చేసావు నీకు? ఆ నిజమైన యేసుక్రీస్తుని నువ్వు నమ్ముకున్నావు, నాకెందుకు చెప్పలేదు నీకు? నీకు
నీకా నాకు ఎందుకు చెప్పలేదు నీకా? మనం చాలా చోట్ల తిరిగాం, కలిసి ఎన్నో ప్రయత్నాలు మనం చేసాం. అన్ని చోట్ల నాతోనే ఉన్నావురా. కన్ను బిజీగా ఉంటావు కొన్ని రోజులు, కానీ ఆ రోజులు కూడా నువ్వు చర్చికి వెళ్తున్నావు. నాకు సంగతి నాకు తెలియదు కదా, తెలియదురా నాకు. నువ్వు చర్చికి వెళ్తున్న సంగతి నాకు తెలియదు నీకు. నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు నీకు? ఎన్నో చోట్లకి వెళ్ళాం, నేను చెప్పుకోలేని విషయాలన్నీ మా అమ్మకి మా నాన్న కూడా చెప్పుకోలేని విషయాలు నీకు ఎన్నోసార్లు చెప్పుకున్నాను నీకు. నువ్వు చర్చికి రమ్మంటే నేను రానంటానా నీకు? నాకెందుకు చెప్పలేదు నీకు? నీకు నాకెందుకు చెప్పలేదు నీకు? నీకు ఇక్కడ ఎవరు ఇద్దరు వచ్చారు నీకు? నాకు చాలా భయంగా ఉంది నీకు. నన్ను ఆపుతున్నాను నీకు. నాకు చాలా భయంగా ఉంది నీకు. నాకు చాలా భయంగా ఉంది నీకు. నీకు ఇక్కడ ఎన్నో శబ్దం లేదు పడుతున్నాయి. నీకు నరకం నుంచి ఎన్నో కేకలేని పడుతున్నాయి. ఎంతోమంది అరుస్తున్నావు నీకు. నాకు భయం కాదు. నరకంలో ఎంతోమంది కాలిపోతున్నారు నీకు. నన్ను అక్కడ తోచిపోతారు. నరకానికి మన ఫ్రెండ్స్ ఎవరు రాకూడదు నీకు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని అందరికీ సువార్త ప్రకటించడేకా. అక్కడ ఎంతో బాధ అనుభవిస్తున్నాడు రా. ప్రసాద్ గురించి ఎవరు కోరికరా? వాడికిలా మీరందరూ నరకంలో పడకుండా ఏసేని నమ్ముకుని చర్చికి రండి రా. రే నేను కూడా దేవుడిని నమ్ముకుని దేవుడి సన్నిధికి వస్తాను. ఇక్కడ నుంచి 3 గంటల సినిమాల్లో నేను చాలా ఆనందం అనుకున్నాను రా. ఆ ప్రసాద్ లాగా నేను అవ్వాలనుకోవట్లేదురా. ఇక్కడ నుంచి నీతో ఆరాధనకు వస్తాను రా. నేను కూడా మారిపోతారా. ఈ రోజు నుంచి గేమ్లు కూడా ఆడవరా? దేవుని సన్నిధిగా వస్తావరా? అరే స్టైలే చూద్దామని బ్రతికారా. ఈ రోజు నుంచి నేను కూడా దేవుని సన్నిధికి వస్తాను రా. ఆ ప్రసాద్ లాగా అవ్వాలనుకోవట్లేదురా నేను కూడా. మీరు కూడా ప్రసాద్ లాగా నరకంలో పడకుండా ఇప్పటికైనా యేసుక్రీస్తుని తెలుసుకుంటారని మా ఈ చిన్న ప్రయత్నం.